ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అనే సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ 1 వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాము. తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తుంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు ఏంటండి అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకాతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అయితే అది ఆలోచించండి ఒకసారి.